అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో పంపన సాంస్కృతిక పురస్కారాల మహోత్సవం ఏప్రిల్ నెలలో నిర్వహించి ఉత్తమ నాటక రచయితలకు అవార్డుల ప్రదానం చేయనున్నట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి పంపన దయానంద బాబు తెలిపారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. సంస్థ కార్యదర్శి పంపన దయానంద బాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నాటక రచయిత వాడ్రేవు సుందర్రావు ముఖ్య అతిథిగాను, సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వాడ్రేవు సుందర్రావు తెలుగు సాంఘిక నాటక పోటీల విజేతలను ప్రకటించారు. ప్రథమ బహుమతిని హైదరాబాద్కు చెందిన సింహప్రసాద్ కైవసం చేసుకోగా, ద్వితీయ బహుమతిని విజయనగరంకు చెందిన ముప్పత్తి దుర్గాప్రసాదరావు కైవసం చేసుకోగా, తృతీయ బహుమతిని విశాఖపట్నంకు చెందిన పీటీ మాధవ్ కైవసం చేసుకున్నారు. ప్రత్యేక బహుమతిని సామలకోటకు చెందిన కె ఆనంద్ గెలుచుకున్నారు. అదేవిధంగా కన్సలేషన్ బహుమతులను కాకినాడకు చెందిన గోపి సత్యప్రకాష్, హైదరాబాద్కు చెందిన మంజునాథ్, హైదరాబాద్కు చెందిన బొక్క శ్రీనివాస్, చోడవరంకు చెందిన రావి నాగేశ్వరరావు, హైదరాబాద్కు చెందిన సత్యనారాయణ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కందిమళ్ల సాంబశివరావు, విజయభాస్కర్, సుందర్రావులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సీతారామరాజు స్మారక కళావేదిక సభ్యులు పాల్గొన్నారు. మన బ్రోచర్ ఇటువంటి బ్రోచర్లోనే మనం ఇచ్చేసాం, డీటెయిల్డ్గా మనం ఇచ్చాం. ఎలాగా 26వ తేదీని జడ్జిమెంట్ అనౌన్స్ చేస్తాం. ఏప్రిల్ నెల 41 యాన్యువల్ ఫంక్షన్లో విజేతలకి నగదు బహుకరణాన్ని ఇచ్చామండి. అంచేత విజేతలకి నగదు బహుకరణ ఏప్రిల్ నెలలో మన యాన్యువల్ ఫంక్షన్లో మనం ఇస్తాం. అన్న ప్రకారంగానే నేను భయపడ్డాను ముందుగా. అంటే జరిగినటువంటి నాటక రచనల పోటీల్లో 10, 15 తప్పితే 20 వచ్చిన దాఖలాలు లేవు. నేను ఎంక్వైరీ చేస్తే మరి ఏమైనా ఎక్కువ వచ్చి ఉండొచ్చు. అంచేత మనం అనుకున్న టైంలో గడువులోనే 25 మంది 25 మంది రచయితలు స్పందించి మనకి నాటక రచనలు సబ్జెక్టులు పంపించారండి, స్క్రిప్ట్లు పంపించారు. అందరికీ కూడా ఈ వేదిక నుంచి ఆ యొక్క మహారచయితలకి సీతారామరాజు స్మారక కళావేదిక తరఫున కృతజ్ఞత కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో 3 న్యాయ నిర్ణేతల్ని నేను అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు చిన్న వ్యక్తులు ఏం కాదు. ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాలని కూడా సుపరిచితులు, చాలా అద్భుతమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి మహారచయితలు, ఎన్నో అవార్డులు అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు అన్ని పరిషత్తుల నుంచి సంపాదించినటువంటి రచయితలు, మేధావులు, చరిత్ర పరిశోధకులు. మనం ఈరోజు అనుకున్నట్టుగా ఈ జనవరి 26వ తేదీనే నేను ఈ బహుమతుల్ని అనౌన్స్ చేయించాలనుకున్నానని ఈయన నాకు జూలైలో చెప్పారు, దాదాపు సూత్రప్రాయంగా. అంటే ఒక 7 నెలలకు పూర్వం చెప్తే నేను చెప్పాను 7 నెలల తర్వాత కార్యక్రమాన్ని జనవరి 26ని మీరు కాకినాడలో ఉండాలండి అనేదాన్ని నేను ఈవేళ ఎలా చెప్పగలుగుతానండి? అది చాలా కష్టమవుతుందండి. మీరు ఏమైనా అనుకోండి, ఏదైనా మానేయండి, కానీ జనవరి 26ని మా దగ్గర ఉండి ఫలితాలను మీరు అనౌన్స్ చేయాలని. చాలా సంతోషం. నేను చాలా గొప్ప వ్యక్తి మా కందిమళ్ల సాంబశివరావు గారు, దీర్ఘాస్ విజయభాస్కర్ గారు, వాళ్ళిద్దరూ కూడా నాతో పాటు సహగుణ నిర్ణేతలుగా ఉన్నారు. ఒక మంచి నాటికల్ని అందించే ప్రయత్నం అయితే చేశాం. ఇందులో 2 పరిమితులు ఉంటాయి. 2 పరిమితులను కూడా మళ్ళీ మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. మీ దృష్టికే కాదు, ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమం దృష్టిలో అందరి దృష్టికి. మనకి వచ్చినవి 25 స్క్రిప్ట్లు, 25. మనం నిర్ణయం తీసుకునేది ఆ 25లోనే. అంటే మనం దానికి మించి ఇంకేం మాట్లాడుకునేది లేదు. ఇది మొదటి మాట. రెండోది, ఏదైనా ఒక నాటిక అక్కడ ఉన్న 3 కలిసి ఒక అభిప్రాయానికి వస్తారు. ఆ 3 యొక్క మేధస్సు, 3 యొక్క ఆలోచన, 3 యొక్క భావానికి అనుగుణంగా నిర్ణయం అవుతుంది తప్ప మరి అది ఇంకొకరి దృష్టిలో వేరే రకంగా ఉండొచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా అలాగే ఉంటుంది.